నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. పలుమార్లు విజ్ఞప్తి చేసిన వినని దుకాణదారులకు ఇకపై అపరాధ రుసుము తప్పదంటూ హెచ్చరించిన ఎమ్మెల్యే. బంటుమిల్లి రోడ్డు అయ్యప్ప స్వామి ఆలయంలో గత రోజు రాత్రి ఘనంగా జరిగిన పడిపూజ మహోత్సవ వేడుకలు. పడిపూజ వేడుకలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించిన ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. ప్రతిరోజు ఉదయం గుడివాడలో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తున్న ఎమ్మెల్యే రాము దుకాణదారుల వద్దకు నేరుగా వెళ్లి దుకాణాల ముందు చెత్తా చెదారం వేయవద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది. మన గుడివాడను పరిశుభ్రంగా ఉంచుకుందాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో గత వారం రోజులుగా శాసనసభ్యులు రాము ఉదయం పూట పట్టణంలో పర్యటిస్తూ శానిటేషన్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు దుకాణదారుల వద్దకు వెళ్లి దుకాణాల ముందు చెత్తా చెదారం వేసి పట్టణాన్ని అపరిశుభ్రంగా చేయవద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దుకాణాల ముందు చెత్తను వేస్తున్న వారి వద్దకు వెళ్లి వారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించి ఇకపై ఈ విధంగా చేస్తే చర్యలు తీసుకుంటామంటే హెచ్చరించడం జరిగింది. శాసనసభ్యులతో పాటు మున్సిపల్ అధికారులు సిబ్బంది కూడా ఈ పర్యటనలో పాల్గొని పట్టణంలో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. ఎవరైనా రోడ్లపై చెత్త వేసినట్లుగా కనపడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు శాసనసభ్యులు వెనుగండ్ల రాము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా సంస్థగా బ్రెయిన్ ఫీడ్ టెక్ ఎక్స్ సంస్థ ద్వారా ట్రయల్ బ్లేజర్ అవార్డు పొందిన గుడివాడ విద్యా వికాస్ పాఠశాల డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులను విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శనివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. సుమారు 40 సంవత్సరాలుగా నాణ్యతతో కూడిన విద్యను విద్యార్థులకు అందించినందుకు నేషనల్ లెవెల్లో తమ పాఠశాలకు గుర్తింపు రావడం జరిగిందని, ఇందుకు సహకరించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని డైరెక్టర్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిరంతరం హార్డ్ వర్క్ బేస్ చేసుకొని 33 సంవత్సరాలుగా కష్టపడితే సాధించిన ఫలితం ఇది. మీకు ఎంట్రవగానే కనిపిస్తుంది. గమనిస్తే సాన పడితే రాయి రత్నం, పదును పెడితే మేధనిస్తాం, తీర్చిదిద్దితే ప్రతిభాలు నిష్ణాతులే. అంటే నిష్ణాతులు అంటే ఎక్స్పర్ట్, ఎవరు కూడా పనికిరాని లేరు. కీప్ క్వైట్. చాలామంది చాలా స్కూల్స్ చేసేటువంటి మోసపూరితమైన ప్రకటనలు నమ్మి తల్లిదండ్రులు ఎంతో మోసపోతున్నారు. ఉదాహరణకు ఐఐటి సుమారుగా ఎంతమంది రాస్తారు? 15 లక్షల మంది రాస్తే వచ్చే సీట్లు కేవలం 10,000. 25,000 మందికి ఒక సీట్ వస్తుంది. గుడివాడలో నిజంగా సీట్ వచ్చింది 7 ఏళ్ల క్రితం. కానీ ఏం చేస్తున్నారు కార్పొరేట్ వాళ్ళంతా? ఒకే సీటు మా అందరికి వచ్చిందని చూపిస్తున్నారు. అది జిమ్మిక్, పబ్లిసిటీ జిమ్మిక్. అలాంటి జిమ్మిక్ లేకుండా ఐఐటి కొనసాగిస్తూనే ఇయర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మిగిలినటువంటి సిఏ, సిఎంఏ, కాస్ట్ అకౌంటెన్సీ ఇటు కూడా
మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. గుడివాడలో ఏ స్కూలు సాధించినంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ మేము సాధించాం. 21 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ సాధించాం. 21 గివ్ క్లాప్స్. 21 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ తయారయ్యారు. ఇవాళ ఒక డాక్టర్ కన్నా, ఒక లాయర్ కన్నా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా అత్యంత ప్రముఖమైనటువంటిది ఏంటంటే చార్టెడ్ అకౌంటెన్సీ. నరేంద్ర మోడీ గారు మీటింగ్ పెట్టారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. ఎవరిని పిలిచాడు? కేవలం చార్టెడ్ అకౌంటెంట్స్ని పిలిచాడు. డాక్టర్స్ని పిలవలా, ఇంజనీర్లు పిలవలా, లాయర్లను పిలవలా. ఎవరిని పిలిచాడు? చార్టెడ్ అకౌంటెంట్స్ మాత్రం పిలిచాడు, సీఏ వాళ్ళని మాత్రమే. ఎందుకని? దేశాన్ని నిర్మించాలన్నా, దేశాన్ని నాశనం చేయాలన్నా చార్టెడ్ అకౌంటెంట్స్ చేయగలరు. కాబట్టి తిమ్మిని బమ్మిని చేయాలన్నా, బమ్మిని తిమ్మిని చేయాలన్నా, రుజు మార్గంలో వెళ్ళాలన్నా చార్టెడ్ అకౌంటెంట్సే. కాబట్టి అటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ని 21 మంది మేము తీర్చిదిద్దామంటే అది మాకెంతో గర్వకారణం. ఇక రెండోది, మీరు ఎంటర్ అవుతూనే ఒక స్లోగన్ ఉంది. ఏంటది? శ్రమ నీకు ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది. ఇది త్రికాణ శుద్ధిగా మేము నమ్మి ఆచరిస్తున్నాం. శ్రమ నీకు ఆయుధం అయితే విజయం నీకు కాళ్ళ దగ్గరకు వస్తుంది. కాబట్టి సక్సెస్కి 3 ప్రిన్సిపల్స్: హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. ఇంకేం లేదు. ఇంటెలిజెన్స్ కొంత పనిచేస్తుంది అంతే, ఐక్యూ. కానీ పనిచేసేది ఏంటంటే హార్డ్ వర్కే. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే విజయం సాధిస్తారు. Is a momentous occasion. It is both an honor and a privilege to stand before you as we celebrate a remarkable achievement. That is, our school has been recognized with the prestigious Trailblazer Award and placed among the top 25 best schools. About Trailblazer, Big Sir will explain to you what is meaning of Trailblazer. What is the Trailblazer means? Sir will explain to you. This recognition is a testament to the dedication, passion and hard work of each and every individual who has been a part of our school's journey. It is a reflection of the commitment we have to academic excellence, holistic development and nurturing of young minds. In this occasion, I express my deepest appreciation to our dedicated faculty and staff. I also wish to thank the parents for your trust and encouragement. Finally, dear students, this recognition is yours. Trailblazer Award and our place among top 25 schools remind us of the power of collective effort and vision. Thank you. వ్యాపింపజేస్తున్న మన విద్యా వికాస్, భావి తరానికి పౌరులనే వీరులను అందిస్తున్న మన విద్యా వికాస్ సంస్థ నేడు సగర్వంగా చెప్తున్న విషయం, రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ముద్రను వేసినది అనడానికి నిదర్శనం ఈ బ్రెయిన్ ఫీడ్ ఈటీ టెక్ ఎక్స్ అనే ప్రతిభా పురస్కారం. ఈ పురస్కారాన్ని బ్రెయిన్ ఫీడ్ సంస్థ వారు విద్యారంగం మరియు సాంకేతిక రంగం నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యా సంస్థలకు అందించే ప్రతిభా పురస్కారం. గత సంవత్సరం మన విద్యా వికాస్ జాతీయ ఎక్సలెంట్ అవార్డు పొందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరి ఈ సంవత్సరం మరోసారి మన విద్యా సంస్థ అందుకోవడం హర్షణీయం. విద్యార్థుల విజ్ఞానానికి మెరుగుపెట్టి వారి ప్రతిభను నిదర్శనంగా ఆలోచన మార్పులతో విద్యార్థుల భవితను మలచి ముందుకు నడిపించే వారికి బ్రెయిన్ ఫీడ్ పురస్కారం అందుతుంది. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అటువంటి పిల్లలతో కలిసి ఈ సాయంత్రం ఇక్కడ గడపటం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మన ఆహారం లేకోకుండా కొన్ని రోజులు బతకొచ్చు, నీళ్లు తాగకుండా కొన్ని రోజులు బతకొచ్చు, కానీ గాలి లేకుండా ఒక 5 నిమిషాలు కూడా బతకలేము. ఇక్కడ చక్కగా గాలి వస్తుంది బహిరంగ ప్రదేశంలో. ఈ స్కూల్లో అంతా కూడా వాతావరణం బాగుంది. ఇక్కడ అందరూ కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది. అందరూ ఆ మొక్కల్ని అందరూ కూడా పెంచాలని చెప్పి కోరుతున్నాను. మీ బిగ్ సారు నేను గుట్లవల్లేరు కాలేజీలో
పనిచేసి ఉన్నాం. ఎప్పుడు కూడా నేను ఆ విద్యా వికాస్కి వస్తూనే ఉంటాను. ఈ పిల్లలు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు కూడా నేను ఎప్పుడు వచ్చినా మిక్ సారు క్లాస్లో ఉంటూ ఉంటారు. అంటే ఎప్పటికి కూడా ఇంకా కష్టపడి పిల్లలకి పాఠాలు చెప్పడం జరుగుతుంది. బిగ్ సారు చిన్న సారు వల్ల ఈ స్కూల్కి ఈ జాతీయ అవార్డు ట్రైల్ బ్లేజర్ అనే అవార్డు రావడం చాలా ఆనందదాయకం. ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవార్డులు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. పిల్లలకి చిన్న కథ చెప్తాను. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండకూడదు. అబ్దుల్ కలాం ఏం చెప్పారు? కళలు కనండి, ఆ కళల్ని నెరవేర్చుకున్నట్టుగా చేయండి అని చెప్పారు. ముగ్గురు స్నేహితులు పిన్ వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శాఖని గుడివాడలో ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ జక్కంపూడి రవీంద్ర నేడు బ్రాంచ్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ సిబ్బంది చైర్మన్ కు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ఈ 1 సంవత్సరంలో గుడివాడ బ్రాంచ్ ద్వారా 955 మంది లబ్ధిదారులు రుణం పొందారన్నారు. వీరికి 3,87,00,000 మహిళా సాధికారత రుణాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, అంతేకాక ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరిలో మొత్తం 15 బ్రాంచ్ల ద్వారా 8,000 కుటుంబాలకు 35 కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. ఈ సమావేశంలో డైరెక్టర్ అలమండ రాకేష్, ఏరియా మేనేజర్ బి శ్రీనివాసరావు, బ్రాంచ్ మేనేజర్ కె రత్నశేఖర్, ఎస్ విజయభాస్కర్, బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు జక్కంపూడి రవీంద్ర కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఇన్వెస్కో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనము ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి సంవత్సరం దాటింది. సంవత్సరం దాటిన సందర్భంగా మా యొక్క సక్సెస్ని మీ అందరితో పాటు పంచుకోవాలని ఈ రోజున ఈ సమావేశం అరేంజ్ చేయడం జరిగింది. మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ బ్రాంచీలో ఈరోజు వరకు 955 మంది చిన్న వ్యాపారస్తులకు కానీ, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి కానీ మేము లోన్స్ చేయడం జరిగింది. అది మొత్తం 3,87,00,000 వరకు ఇచ్చాం. మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా చాలా పద్ధతిగా కడుతూ ఎప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళ అవసరాలకు మళ్ళీ తీసుకుంటూ బాగా చేస్తున్నారు. ఇప్పుడు మేము చిన్న చిన్న మొత్తాలుగా చిన్న వ్యాపారస్తులకు కూడా వాళ్ళు అడిగిన వెంటనే 2 రోజుల్లోనే క్లియర్ చేసి వాళ్ళకి అతి తక్కువ వడ్డీకి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మా సక్సెస్ ఈ బ్రాంచ్ వరకు చాలా 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 సంతోషకరంగా ఉంది. మేము 1 సంవత్సరంలో 15 బ్రాంచీలు 3 రాష్ట్రాలు, 1 యూనియన్ టెరిటరీలో బ్రాంచీలు ఓపెన్ చేసాం. తమిళనాడులో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్, యూనియన్ టెరిటరీ పాండిచ్చేరిలో ఉంది. అన్ని చోట్ల కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇంకా వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి ఎండింగ్ కల్లా మేము 35 నుంచి 40 బ్రాంచ్లు ఓపెన్ చేస్తామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. దీనికి అన్నిటికీ కూడా మా యొక్క ఎంప్లాయీస్ వాళ్ళు చాలా సిస్టమేటిక్గా, పద్ధతిగా ఒక టైము అదే ఈ టైం అయిపోయిందని లేకుండా ఎంతో చక్కగా చేస్తూ మా అభివృద్ధికి వాళ్ళే ముఖ్య కారకులు అని చెప్పేసి నేను చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా చెప్పబోయేది ఏంటంటే, ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కి మా తక్కువ వడ్డీలకి వాళ్ళకి అవసరాలకి, కుటుంబ అవసరాలకు కానీ, వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్కి కానీ, చిన్న వ్యాపారస్తులు చేస్తే కానీ, బయట వాళ్ళకి సిబిల్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, పాన్ కార్డులు కానీ లేని వాళ్ళకి కూడా మేము వాళ్ళకి సమయానికి ఆదుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం అండి. నా పేరు వచ్చేసరికి శ్రీనివాస్. ఇన్వెస్కోలో నేను ఏరియా మేనేజర్గా చేస్తుంటాను. ఈ అవకాశం కల్పించిన సార్ కానీ, చైర్మన్ సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన గుడివాడ బ్రాంచ్లో ఇన్వెస్కో స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అవుతుంది. ఈ 1 year కంప్లీట్ అయిన దాంట్లో మా సక్సెస్ వచ్చేసరికి 955 మంది బారోవర్స్కి అనేది, అంటే క్లయింట్స్కి లోన్స్ ఇచ్చాము. 3,87,00,000 అనేది మేము అమౌంట్ అనేది లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది.
ఈ సక్సెస్ కారణంతో మిమ్మల్ని ఇక్కడ పిలవాల్సి వచ్చింది. మేము మొత్తం ఓవరాల్గా వచ్చేసరికి 35 crores అయితే మేము బిజినెస్ అనేది చేసాము. ఓవరాల్గా ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కింద టోటల్గా 15 బ్రాంచెస్ అనేది ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నాయి. ఈ 15 బ్రాంచెస్ మీద మేము 35 crores అనేది బిజినెస్ చేసాం. ఇదంతా కూడా మాకు స్టాఫ్ సపోర్ట్తోనే మాకు జరుగుతుంది. ఇలాగే మేము అనేది కంపెనీని ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఎన్నో విజయాలు అనేది మేము అందుకోవడానికి. బంటమిల్లి రోడ్డు కొమరకుండంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో గత రోజు సాయంత్రం అత్యంత వైభవపేతంగా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వెనుగళ్ల రాము విచ్చేసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులతో గుడివాడ పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా శబరిమల అయ్యప్ప దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే తాంత్రి ఉన్నికృష్ణన్ నమ్ముద్రి విచ్చేసి విశేష పూజా కార్యక్రమాలు స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. వందలాదిగా తరలివచ్చిన అయ్యప్పలకు ఆలయ నిర్వాహకులు భోజన ఏర్పాట్లను నిర్వహించడం జరిగింది. స్థానిక బస్టాండ్ దగ్గర రోడ్డు మీద సేద తీరుతున్న దూడను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గోవుకు గాయం కావడంతో సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాల అధికారులకు సమాచారాన్ని అందజేయడంతో ఆ దూడకు వెంటనే వైద్యం అందజేయడం జరిగింది. రోడ్డు మీద వ్యర్థాలు వేయటం వల్ల అవి తినేందుకు వచ్చిన మూగజీవులు వాహనాల వల్ల తీవ్రంగా గాయపడుతున్నాయని అనేక మార్లు మూగజీవాలను కాపాడమని అధికారులు వేడుకుంటున్నా పట్టి పట్టినట్లుగా వ్యవహరించడం వల్లే ప్రతి చోట ఏదో ఒక రోజు మూగజీవులు గాయాల పాలవుతున్నాయని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూగజీవులను కాపాడాలని కోరటం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు ఈ లేగదేడ రోడ్డు మీద ఉండడంతో ఒక ఆటో చక్రం ఈ కాలు నుంచి వెళ్ళిపోవడంతో తీవ్ర రక్తస్రావంతో చిన్న లేగదేడ ఇబ్బంది పడడంతో ఇక్కడ ఉన్న స్థానికులు మాకు తెలియజేయడంతో పశు వైద్యశాల డాక్టర్లను సంప్రదించి ఈ లేగదూడకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా సరే ఇదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి ఏదో హడావడిగా ఆ 4 రోజులు ఈ గోమాతల్ని దొడ్లో బంధించడం జరిగింది. మళ్ళీ యథావిధిగా రోడ్ల మీద ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మన పవిత్ర భారతదేశంలో ఆవుల్ని గోవుల్ని కానీ చాలా పవిత్రంగా పూజిస్తాం. మరి అలాంటి గోమాతల్ని ఇలా రోడ్ల మీద వదిలేసి ఈ లారీ చక్రాలు ఈ ఆటోలు గుద్దేయడం వల్ల తీవ్ర రక్తస్రావం అయిపోయి ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ నోరు లేని మూగజీవాలు ఆ బాధ చెప్పుకోవడం కూడా పరిస్థితి. దయచేసి గౌరవనీయులు మన వెనిగల రాము గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన మున్సిపల్ కమిషనర్ గారికి మేము గుడివాడ పట్టణ ప్రజల తరపున మేము విన్నవించుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము ఎన్నో ప్రభుత్వాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ గోమాత గురించి రోడ్లు రాకుండా ఎన్నోసార్లు పోరాటాలు చేశాం. కానీ నిమ్మక నీరెత్తినట్టుగా ఎవరు పట్టించుకోవడం మానేస్తారు. ఎందుకంటే ఈ గోవుల వల్ల చాలామంది ప్రమాదాలకి బారిన పడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో 2 చేతులు పెట్టి మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం సార్. దయచేసి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మా గుడివాడ పట్టణ ప్రజల తరపున మేము విన్నవించుకుంటున్నాం. మీరు యుద్ధ ప్రాతిపదికంగా రోడ్ల మీద గోవులు రాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా గో యజమానులకు కూడా మా గుడివాడ పట్టణ ప్రజల తరపున మేము విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి మీరు గోవులను పెంచుకోండి, తప్పులేదు.
కానీ రోడ్ల మీద వదిలేయకుండా చూడాలని మా మనవి. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాధికారులకు గో యజమానికి మేము విన్నవించుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. హిందూ దేవాలయాలను హిందువులే సమర్థవంతంగా నడిపించగలరని ప్రభుత్వానికి తెలియజెప్పేలా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5వ తేదీన విజయవాడ వద్ద గల కేసరపల్లిలో హైందవ శంఖారావం పేరుతో నిర్వహించే భారీ బహిరంగ సభను హైందవ సోదరులు జయప్రదం చేయాలని సమరత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు వీరమాచినేని రామకృష్ణ, విశ్వ హిందూ పరిషత్ గుడివాడ శాఖ అధ్యక్షురాలు జేవివి కుమారులు అన్నారు. హైందవ శంఖారావానికి సంబంధించిన సన్నాహ సభను గుడివాడ ఉపదృష్ట సత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విజయవాడ ప్రముఖ పాకాల త్రినాథ్, బీజేపీ పట్న అధ్యక్షుడు ఎరబోతు అర్జున్, జిల్లా నాయకులు సూర్యగాంధీ, అంగడాల సతీష్, కోరాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 5వ తారీఖున జరిగేటువంటి మన హైందవ శంఖారావానికి తొలి అడుగు వేసినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారు కొన్ని నియమాల్ని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించేలాగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణలను దేవాలయాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖలలో పనిచేస్తున్న అన్య మతస్థుల ఉద్యోగులను తొలగించాలని, దేవాలయాలంట పూజ ప్రసాద కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలని, దీని ఉల్లంఘనకు పాల్పడితే దోషాలను కఠినంగా శిక్షించాలని, ఇట్లా 10 కండిషన్స్తో ముందుకి వెళ్తున్నటువంటి మన విశ్వ హిందూ వారు ఈరోజు ఇక్కడ శంఖారామంలో ఘనంగా చేస్తున్నటువంటి హిందూ సమ్మేళనంలో కలిసినటువంటి 3 సంఘాలకి సంబంధించినటువంటి మీటింగ్ను మేము ఒకటిగా ఏకమై ఈరోజు ఇక్కడ జరుపుతున్నాము. అది ఇంకా అంతే. రేపు వచ్చే జనవరి 5వ తారీఖున కృష్ణా జిల్లా కేసరపల్లి గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావాన్ని నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, పరివార సంస్థలు అన్నీ కూడా కలిసి అఖిల భారత స్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అఖిల భారత స్థాయిలో ఏ రాష్ట్రాల్లో అయితే మన దేవాలయాల్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయో వాటన్నిటిని విముక్తం చేయాలి. వాటిని కేవలం హిందువులు మాత్రమే వాటిని పరిపాలన సాగించాలని, అందులో ఇతరులు ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకుని ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మన అదృష్టం కొద్దీ ఇటువంటి మహాసభలు అఖిల భారత స్థాయిలో దేశవ్యాప్తంగా చేయాలని నిర్ణయం తీసుకుని మొట్టమొదటిది ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నగరంలో కేసరపల్లి గ్రామంలో చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం ఏంటో మీ అందరికీ కూడా పూర్తిగా అవగతం అయ్యి ఉంటుంది. ఈ మధ్య తిరుమలలో జరిగినటువంటి లడ్డూల కల్తీ విషయంలోనేంటి, అన్ని మతస్థులు అక్కడి నుంచి తొలగించడం విషయంలోనేంటి, మనకి నైతికంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ చేస్తున్నాం. ఈ హిందూ సంఘటన మనలో ఐకమత్యం పెంచాలని దీని ముఖ్య ఉద్దేశం. దాంతో ఈ దేవాలయాల్ని కూడా మనం పరిపాలించుకోగలం అని ప్రభుత్వానికి తెలియజెప్పాలంటే మన బల ప్రదర్శన ఖచ్చితంగా జరిగి తీరాలి. దానికోసం ఇది మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. హిందూ బంధువులారా, ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు హైందవ శంఖారావం కేసరపల్లిలో జరుగుతుంది. లక్షలాదిగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా హిందూ బంధువులు, హిందూ సంస్థలన్నీ కూడా కలిసి హైందవ శంఖారావానికి కదిలి రావాలన్న ఆలోచనతో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఇంటికి కూడా ఈ సమాచారాన్ని ఇచ్చి జనవరి 5వ తారీఖు జరగనున్నటువంటి హైందవ శంఖారావానికి ప్రతి హిందువు కూడా అక్కడికి రావాలని చెప్పి ఆలోచనతో
ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ గుడివాడ మండలానికి సంబంధించినటువంటి హిందూ బంధువులతో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సన్నాహక సభగా అనేక మంది పెద్దల్ని అట్లాగే హిందూ బంధువుల్ని కలుస్తున్నాము. మీరందరూ కూడా ఈ పిలుపుని అందుకొని హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు విశ్వ హిందూ పరిషత్ తరఫున మీ అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2025 జనవరి 5వ తారీఖు గన్నవరం దగ్గరలోని కేసరపల్లి దగ్గర జరుగు హిందూ శంఖారావాన్ని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తుగా మరి జరుపుతుంది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళే ప్రతి భక్తుడు హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శంఖారావానికి హాజరై మరి ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమనే ఒక మంచి మెసేజ్ని పంపించవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశానికి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యులై గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి మొక్కేది కాకుండా గుడికి ఏదైనా జరిగితే తిరగబడే మనస్తత్వాన్ని కూడా మనం అలవర్చుకుంటేనే ఈ దేశంలో హిందూ ధర్మం పరిడి వెళ్తుందని ఒకసారి మనస్ఫూర్తిగా ఒక్కొక్కసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్నో దాడులు జరిగినాయి గత 5 సంవత్సరాల నుంచి మనం అందరం చూస్తున్నాం. తిరగబడే పరిస్థితి కూడా మన దగ్గర లేకపోతే ఇక రాబోయే రోజుల్లో ఈ దేవాలయాల పరిస్థితి ఏంటో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మన కర్తవ్యం ఏదైతే ఒక మొక్కుతూ గుడికి వెళ్తామో అవి తీరాలంటే భగవంతుడి కరుణాకృప మనకు అవసరం. అలాంటి దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు కూడా మనం స్పందించకపోతే మన ధర్మానికి అర్హత లేదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇకనైనా ఈ మత్తు నిద్ర విడనాడి హిందూ శంఖారావానికి విచ్చేసి తద్వారా మనందరం కూడా ఐక్యత చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. దేశంలో మరి ఎదుర్కోవటం జరుగుతూనే ఉంది. మరి ఇదే రూపేణా కొనసాగితే కొంతకాలానికి హిందూ ధర్మం అనేది పూర్తిగా దేశంలో అడుగంటిపోయే ప్రమాదాన్ని గుర్తించిన విశ్వ హిందూ పరిషత్ వారు హిందూ దేవాలయాల యొక్క పరిపాలన వాళ్ళకే చెందాలని, హిందూ భక్తులే తీసుకోవాలని, అలా కాకుండా ప్రభుత్వ ఆధీనాల్లో ఉండటం వల్ల ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హిందూ ధర్మం కోసం ఎటువంటి శ్రద్ధ తీసుకోకుండా వేరే మతస్థులను కూడా హిందూ దేవాలయాల్లో ఎంప్లాయీస్ కింద ఏర్పాటు చేయటం వల్ల అక్కడ ఉండే ధర్మానికి విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో జనవరి 5వ తారీఖున విజయవాడలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగి ప్రభుత్వానికి మరి హిందువులందరూ కూడా ఒక డిమాండ్ని తెలియజేయడం జరుగుతుంది. మా దేవాలయాల్ని ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకోకుండా ఎండోమెంట్స్ కాకుండా మా దేవాలయాల్ని మేమే ధర్మ పరిషత్తు సంబంధించిన పెద్దలు మాత్రమే దేవాలయ యొక్క సంరక్షణని చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా రాజకీయంగా వాళ్ళ యొక్క వ్యక్తులను నియమించుకొని అక్కడ ఉండే ధర్మానికి కూడా వాళ్ళకి తెలియకుండా లాంటి వ్యక్తులను కూడా మరి ఎండోమెంట్ ద్వారా మరి గుడి కమిటీలని రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ గెలిస్తే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఏర్పాటు చేయటం వల్ల అక్కడ వాళ్ళకి విషయాలు కూడా తెలియకుండా దేవాలయాల యొక్క సంరక్షణను కూడా వాళ్ళని గుర్తించకుండా వారి వివిధ రకాలుగా ప్రవర్తించడానికి కూడా విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తూ మరి జనవరి 5న ఇటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి మరి హిందువులందరూ కూడా పాల్గొనాలని చెప్పి, అట్లాగే హిందూ అంటే మనం ఏదో హిందూ అంటే అదొక మతానికి చెందిందని చెప్పి మన వాళ్ళందరిలో కూడా ఒక అభిప్రాయం ఉంది. మిగతా మతస్థుల్లో కూడా హిందూ అంటే అదొక మతం కాదని, అసలు మన దేశ నైసర్గిక స్వరూపం హిందూకుష్ పర్వతాల దగ్గర నుంచి హిందూ సమావేశపడడం జరిగింది. రాబోయే రోజుల్లో గతంలో చాలా జరిగినాయి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటడం. రాబోయే రోజుల్లో హిందువులందరూ కూడా ఏకమై మన ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో వాటిని సంరక్షించుకునేదానికి, అట్లాగే మరి గుడికి వచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి చాలా ఉన్నాయి, వాటిని కూడా పరిరక్షించుకోవడానికి హిందువులందరూ కూడా ఏకమై రేపు జనవరిలో 5వ తారీఖున జరిగే హైందవ శంఖారావానికి తరలి రావాలని చెప్పి పిలుపునివ్వటం జరుగుతుంది. కృష్ణా జిల్లా అంటే ఒక పేరుగాంచిన గడ్డ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కృష్ణా జిల్లా నుంచే మొదటిసారిగా హైందవ శంఖారావం పెట్టడానికి కారణం ఇక్కడ చైతన్యవంతులైన అనేక మంది మహానుభావులు పుట్టిన గడ్డ. అందువలన ఈ కృష్ణా జిల్లా నుంచే కేసరపల్లి నుంచి
మరి హైందవ శంఖారావానికి శంఖారావం పూరించడం జరుగుతుంది. దీనికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ ఆస్తుల్ని పరిరక్షించుకోవడం కోసం, మన దేవాలయాన్ని సంరక్షించుకోవడం కోసం మనమందరం కూడా రేపు రాబోయే శంఖారావానికి తరలి రావద్దుగా కోరుచు మీ అందరికీ కూడా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశానికి ఒక నెంబర్ మిస్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఆ నెంబర్ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. 9240153333. ఈ నెంబర్కి ఒక మిస్ కాల్ ఇచ్చినట్లయితే మీరు కూడా భాగస్వాములు అయినట్టుగా, మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంటుంది. కావున దయచేసి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని మర్చిపోకుండా తప్పగా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ రాబోయే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. పలుమార్లు విజ్ఞప్తి చేసినా వినని దుకాణదారులకు ఇకపై అపరాధ రుసుము తప్పదంటూ హెచ్చరించిన ఎమ్మెల్యే. బంటుమిల్లి రోడ్డు అయ్యప్ప స్వామి ఆలయంలో గత రోజు రాత్రి ఘనంగా జరిగిన పడిపూజ మహోత్సవ వేడుకలు. పడిపూజ వేడుకలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించిన ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.